వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మా వ్లాగ్ హ్యాపీ యానివర్సరీ కన్నా మాస్టారు నా మనసును గెలిచారు. జన్మలకి నేనే నీ వైఫ్ రా. మళ్ళీ టార్చర్ పెట్టడానికి ఎవ్రీ జన్మ నేనే నీ వైఫ్. అది కరెక్ట్. హ్యాపీ యానివర్సరీ కన్నా. మళ్ళీ హ్యాపీ యానివర్సరీ. అండ్ yes, this is హ్యాపీ యానివర్సరీ. గిఫ్ట్ ఉందట. ఇది కాదులే, ఇదా ఇది కాకుండా ఇంకొట్టుకోరా. ఏం గిఫ్ట్ కొన్నా? కండ్లే ఇంట్లో చేశా. ఇంట్లో చేసావా? వంట కాదుగా. అండ్ yes, this is our 8th anniversary celebration. So as of now అయితే ఏం ప్లాన్ లేదు. ఇవాళ హరిని ఇవాళ స్కూల్ డుమ్మా కొట్టేసింది. సో వీళ్ళ యానివర్సరీకి నువ్వేం చేస్తావే? సో నిజంగా ఇవాళ మాకు ఏం ప్లాన్స్ లేవు, కానీ ఇవాళ మా డిఐఎంఎల్ ఎలా ఉండబోతుందో, యానివర్సరీ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉండబోతుందో, డే ఇన్ ఆర్ లైఫ్ ఇవాళ ఎలా ఉండబోతుందో చేయాలి. ఎస్, బట్ బిఫోర్ దాట్ ముందుగా అయితే యానివర్సరీ కాబట్టి కిందికి వెళ్ళి ఫస్ట్ పూజ చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి గుడికి వెళ్ళొచ్చాక ఆ గిఫ్ట్ ఏంటో అప్పుడు చూడండి. శివ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఆల్ ద డే నన్ను నీకు ఒక గిఫ్ట్ వస్తుంది అని చెప్పి, సో సర్ప్రైజ్ అండ్ యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఆ గిఫ్ట్ ఏంటో మీరు నేను గుడికి వెళ్ళొచ్చాక అప్పుడు మాట్లాడి అప్పుడు చెప్తాను, అప్పుడు మీరు ఆ షాక్ చూడొచ్చు. సో లెట్స్ గో. బుజ్జి తల్లి పాయసం గారెలు ఇవన్నీ చేశారు పొద్దున్నే. మా ఈ పెళ్లి రోజు బర్త్డే లాగా చేసావు. నువ్వైతే ఏం చేస్తావు? విషెస్ చెప్తావు. जयाची सर्वांगी सुंदर मुठी सिंदुराची कंठी सडके मान मुक्ता पडाची. जय देव जय देव जय मंगल गौरी अक्षरवासन पर्वत देवी जय देव. ఉంచు ఇక్కడ ఇవ్వు. ఫస్ట్ ఇది అక్కడ పెట్టి అక్షంతలు తీసుకొని బ్రా. చాలా ఎక్సైట్మెంట్ గా ఉందా? ఇదైతే వాంటెడ్ గా కదా. ఒత్తకరా ఓ సీతా వదలనిక తోడవుతా. ఏంటది? థ్యాంక్ యూ అన్ను. మన కోసం మీరు అంత పెద్ద పూజ చేస్తున్నారు అని.
అలా మేము మణికొండ శివాలయంకి వచ్చామన్నమాట. ఇవాళ ఏదో హోమం జరుగుతుంది ఇక్కడ. నువ్వే చేస్తున్నావా యానివర్సరీ అని చెప్పి? సో ఈ వీకెండ్ మనకి శివరాత్రి ఉంది కాబట్టి చాలా ప్రిపరేషన్స్ అండ్ డెకరేషన్స్ అవుతున్నాయి టెంపుల్కి. సో అలా గుడి వచ్చేసి మా ఇంటి పక్కనే కాబట్టి డెఫినెట్లీ మేము బండి మీద వెళ్తాము, ఇంకా ప్రతి చోట కార్ తీయకుండా. నెక్స్ట్ ఏంటో ప్లాన్స్ మా ఆయన చెప్పాలి. సో ఇది కలిసి ఇవాళ డే ఇన్ ఆర్ లైఫ్ చేస్తున్నాను, యానివర్సరీ డే ఇన్ ఆర్ లైఫ్. లాస్ట్ ఇయర్ చేయలేకపోయాము యానివర్సరీ సెలబ్రేషన్స్కి, అందుకే ఇంక ఈ ఇయర్ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా. సో నాకు హరిని చాక్లెట్ ఇచ్చింది అమ్మా. సో నా బండికి 1 year అయింది. మ్యాక్సిమం హరిని డ్రాప్ పికప్ నేనే చేసుకుంటూ ఉన్నాను కాబట్టి తడిపాము. ఏం చేస్తున్నావు హరి? మమ్మీకి డాడీకి ఇవాళ మ్యారేజ్ డాన్స్కి గ్రీటింగ్స్ చేస్తాను. స్వీట్ తినిపించండి, ఒకళ్ళొకళ్ళు స్వీట్ తినిపించుకోండి ఫస్ట్. నానమ్మ 10th యానివర్సరీకి నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ యానివర్సరీకి మనం గట్టి ప్లాన్ చేయాలి. 8 అయితే ఏముంది, 80 అయితే ఏముంది అన్నారు కదా? కదా. అదే మాట మీరు. అదే స్వీట్ షుగర్ వేయాలి మా ఇంకా. కొట్ట ఇప్పుడు గారెలు నువ్వు ఉత్త గారెలు తిను, అడు ఉల్లిపాయ గారెలు. ఉల్లిపాయ కారా చిల్లీస్ ఉన్నాయి చూసుకో. అందుకే వినిపిస్తా. నువ్వు తినవే, నీకు కూడా ఉత్త కాకుంది. ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చా? కరెక్ట్ చిల్లి వచ్చింది. కొరికే నత్తయా కరెక్ట్ చిల్లి వచ్చింది. అందుకే పెట్టిన వద్దు వద్దు ఆడుకుంటూ తినాలి, అప్పుడు చిల్లీ సైడ్ రాదు. అన్ని అను వాట్ అన్ను? ఏంటమ్మా చెప్పు, హ్యాపీ యానివర్సరీ చెప్పు. హ్యాపీ యానివర్సరీ మమ్మీ దగ్గరికి పో, అటు తిరుగు, అక్కడ కూర్చున్నా. ఇదేనా నువ్వు చేశానన్నావు? అది హరినియే తయారు చేసింది. అమ్మో హరిని గ్రీటింగ్ రెండింటిలో నా బొమ్మ అయితే ఇది ఇది ఈజీగా తెలిసిపోద్ది. సో హరిని శివ నాకు రింగ్ ఇచ్చిందిరా, నీకు కూడా ఇచ్చిందా? ఇదేంటిది? రింగ్ అంట. ఓహో. అదే ఇంటికి అదే ఇదిగోండి ఉన్నాయిగా. అదే రెండిట్లో శివ ఏదో ఈజీగా తెలిసిపోయి చూసాను. వేసిందిగా. మరి నువ్వు లేవేంటి హరిని? అది ఇట్ సైన్స్ ఫోటో తీసాను. ఓకే దిస్ ఇస్ వెరీ స్వీట్, థ్యాంక్ యూ. లవ్ అని కూడా రాసావా? స్పెల్లింగ్స్ ఎవరు హెల్ప్ చేశారు? కష్టపడిందమ్మా ఇవాళ అంతా పాపం. స్పెల్లింగ్స్ ఎవరు హెల్ప్ చేశారు నీకు? స్పెల్లింగ్ యానివర్సరీ స్పెల్లింగ్ తాత. ఓ సో హరిని గ్రీటింగ్ చేసింది, ఎంత బాగా చేసింది చూడండి. ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా లవ్ అని రాసింది, ఒక రింగ్ ఇచ్చింది. మరి నువ్వు ఏమైందంటే నీ గోల్డ్ యానివర్సరీ పెయింట్ కూడా వేసింది ఏదో. గోల్డ్ మార్కర్ తో నాకు పైన వేసింది. గోల్డ్ నీకే వేసిందిరా? నాకే ఇచ్చింది గోల్డ్. మా నాన్న గోల్డ్ అన్నా? ఇది స్కూల్లో ఇచ్చింది, నువ్వేం చేయలేదు రాక్షసి. వెరీ నైస్ అన్ని, చాలా బాగా చేసావు. ఎవరి ఐడియా? నిజం చెప్పు, నీ ఐడియానేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్ను, యూ వెల్కమ్. సరే నేను నాన్న బయటకు వెళ్తున్నాం, ఓకేనా? నెక్స్ట్ యానివర్సరీ తమ్ముడు కావాలని చెప్పు. నువ్వు ఇష్ట బిర్యానీ చేస్తున్నావు. అన్ని వీడియోలు అట్లే కావాలి. 10th యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ. 9th యానివర్సరీకి తమ్ముడు కావాలి. ఓకే డన్ డన్ ఫిక్స్. ఓకే రాసిందా? 9th యానివర్సరీకి తమ్ముడు కావాలంటే 10th యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్ళాలి. వెరీ గుడ్, సూపర్. 10th యానివర్సరీకి
నాన్నని ప్యారిస్ తీసుకెళ్ళమని చెప్పి అడిగాను ఫస్ట్ యానివర్సరీ పడిపోతుంది. దెబ్బలు కూడా 8 times ఇయ్యాలి. 8th యానివర్సరీ అంటే నాన్నకి 8 కొట్టాలి మనం. శివ షర్ట్ బాగుంది శివ షర్ట్ బాగుంది శివ షర్ట్ బాగుంది జరా డిస్ట్రిబ్యూటర్ కదా జారా షర్ట్ చెప్పవా ఎవరు గిఫ్ట్ చేశారు ఏమి ఎవరు సెలెక్ట్ చేశారు ఈ లోపు ఒక్కసారి వెళ్ళి శివ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో ఒక్కసారి చూసి వచ్చేయండి. శివ నాదేనా కొరియర్ సరే చూద్దాం ఆగు పొద్దున్న నుంచి ఇది ఒక సస్పెన్స్ గా ఉంచారు. ఏంటి హరిని ఎక్సైట్మెంట్ లో ఉండాలి గా ఒకరి గిఫ్ట్ ఇస్తే ఎక్సైట్మెంట్ లో ఉండాలి. భయ్యాని ఇక్కడ ఆగమని చెప్పి మేము ఆన్ ది వేలో పిక్ చేసుకున్నాం. సో దీని కథ ఏంటో నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను. వాట్ ఇస్ దిస్? AirPods Pro? అయ్యో ఇప్పుడు ఆర్డర్ చేసావు? ఇప్పుడు చేసా, ఇంకా ఉంది స్పెషల్, ఓపెన్ చేయి తెలుస్తుంది. వాట్? తీసి చూడు ఇంకా. వావ్ ఎన్గ్రేవ్. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. వావ్ శివ ఎందుకు పాత్ర పాడైపోయిందని చెప్పా? ఎస్. ఏంటి కరెక్ట్ చూపి. నీతో ఆర్డర్ చేయించిందా ఇది? డాడీ శివ నీకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చిందంట యానివర్సరీకి. అరే అరే ఆగవే. హరిని నాకు పాపిట్ ఆర్డర్ చేసింది వాళ్ళ నాన్నకి ఇట్లా స్కల్స్ ఇష్టం అని చెప్పి మింత్రాలో చూసి ఆర్డర్ చేయించింది. సర్ప్రైజ్డ్. బాగుంది. థ్యాంక్ యూ హరిని. యు వెల్కమ్ మామ్ అంట. ఎస్ సో చూసారా శివ నాకు సర్ప్రైజ్ గా ఎయిర్పాడ్స్ ప్రో గిఫ్ట్ గా ఇచ్చారు. ఫస్ట్ టైం ఒకటి ఇచ్చారు, అది షూటింగ్ లో పోగొట్టుకున్నాను. సెకండ్ టైం ఇచ్చింది పని చేస్తుంది కానీ సరిగ్గా ఛార్జ్ అవ్వట్లేదు. సో ఇది పోగొట్టను, జాగ్రత్తగా చూసుకుంటాను. సరే నీకేం గిఫ్ట్ కొనలేదు, ఏమి ఇవ్వను, నేనే గిఫ్ట్ నీకు. అత్తే చెప్పారు పొద్దున. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లంచ్కి వెళ్తాము. సో కార్లో కలుస్తాం. ఎస్ సో బాగా ఎలా జరిగింది మీ యానివర్సరీ సెలబ్రేషన్స్ నిన్న? చాలా బాగా జరిగింది. సో నిన్న బాగి వాళ్ళ యానివర్సరీ, ఇవాళ మా యానివర్సరీ, నెక్స్ట్ April 1st కి అత్తయ్య వాళ్ళ యానివర్సరీ. సో మేము అందరం లంచ్ కి బయలుదేరాం. అదే ఇవాళ విష్ణుప్రియ మా యానివర్సరీ అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళు గుడిలో లంచ్ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. అనుకోకుండా ఇంకా అలా కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి ప్రసాదం అని తినడానికి వెళ్తున్నాం. ఎస్ తను మీ ఇద్దరు వడ్డించే వాళ్ళలాగా లేరు. యూనో గంట పట్టుకోండి అయ్యా. ఇక్కడ ఉన్నవి కొట్టేసే వాళ్ళలాగా ఉన్నారు మీ ఇద్దరు. హలో ఆవిడ సీరియస్ గా ఉంది. విష్ణు అయితే చాలా బిజీగా ఉంది. ఇక్కడే ట్విన్నింగ్ శివ వాళ్ళిద్దరు. విష్ణు మా యానివర్సరీ అని చెప్పి ఇంత గ్రాండ్ గా నువ్వు అరేంజ్ చేస్తావని అసలు అనుకోలేదు. యూనో శివ హ్యాపీ యానివర్సరీ. ఎట్లాగా అదే మీరు లాగారా? చాలా కష్టపడుతున్నారు అత్తయ్య హరినికి తినిపించడానికి. మా ఇప్పుడే ఫినిష్ చేసి స్వీట్, దిస్ ఇస్ స్వీట్. ఎస్ హరిని ఏంటి బాగి నాకు పొద్దున్న అత్తయ్య విషెస్ చెప్పి ఒక కిస్ ఇస్తే హరిని మొహం చూడాలి. ఇప్పుడు నేను కూడా మీ కోడలికి నువ్వు ఇచ్చే భాగ్య, అత్తయ్య కోడలు నేను కాబట్టి నాకు ఇచ్చారు. ఓకే బావా దావత్ వాళ్ళది.
ఎవరిది వాళ్ళ ఫంక్షన్ బావా అవునా? మనం నేను ఇంత- ఎందుకు రెడీ హలో మేము అంతే సెలబ్రిటీస్ ఏం లేదు బండి కార్ ఏమో వాషింగ్ ఇచ్చి నన్ను డ్రైవర్ డ్యూటీకి ఎక్కిస్తున్నారు. అమ్మాయి విజయ్. అమ్మాయి డి 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 డిచ్కు. ఎవరైనా ఓకేనే మాకు ఎవరు దేవుడు ఎవరిస్తే వాళ్ళేనే మన చేతిలో ఏముంది ఎవరినిచ్చినా చెప్పు? బ్యాంకాక్ తీసుకెళ్ళిపోదాం. ఓ నాన్న పిన్ని యానివర్సరీ సందర్భంగా నాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు. శివాకి పాప ఏంటి నా జుట్టు పీకుతున్నావు గుర్తుదానా? థ్యాంక్ యూ పిన్ని. రేపు మా పిన్ని బర్త్డే. ఇప్పుడే మేము పెద్దమ్మ గుళ్ళో ఫుల్ గా లంచ్ చేసి వచ్చామంటే ఇక్కడ కొంచెం నేను కొంచెం నేను కొంచెం నేను కొంచెం నేను అని పిన్ని పెద్దమ్మా ఇక్కడ పెద్దమ్మా అదిగో ఇప్పుడే ఫుల్ తినేసి వచ్చామే. కోకోనట్ రైస్ అని ఏదో చెప్పి మహా ఇలా చూడు మా ఓన్యమ్మా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామంటే మమ్మల్ని అస్సలు ఖాళీ కూర్చొనివ్వదు. సో మార్నింగ్ మా ఇంట్లో కాఫీ తర్వాత పెద్దమ్మ గుడిలో లంచ్ తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ చూడండి పైన టైం 4 అవుతుంది. సేమ్ అగైన్ సో వెల్కమ్ బ్యాక్. మరి So, ఇప్పుడు after నిద్ర లేసి a వచ్చినట్టున్నానా లేదుగా పడుకోలే శివ హెయిర్ స్టైల్ అలా ఉంది ఏమనుకోవద్దండి. ఆఫ్టర్ ఏ హెక్టిక్ డే లైక్ బిజీ డే మార్నింగ్ ఇంట్లో గుడికి దాని తర్వాత కొరియన్ పిల్ల వచ్చింది. మళ్ళీ పెద్దమ్మ గుడి లంచ్ తర్వాత మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి అంతా తర్వాత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగి మంచిగా రిలాక్స్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మేము ముగ్గురం డిన్నర్కి వెళ్తున్నాం. అత్తే మావేం రమ్మంటే రావట్లేదు. ఆల్రెడీ టైర్డ్ మార్నింగ్ కూడా వచ్చాం కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు రావట్లేదు. సో శివ కోసం ఒక సర్ప్రైజ్ కేక్ తెప్పించాను. పాట పాడవా హరిని? వద్దు మళ్ళీ నేను నేను ఆల్రెడీ 50,000 ఇచ్చేసా. ఆల్రెడీ నాకు అత్తే 50,000 ఇచ్చారు. సో అది కాకుండా అండ్ శివ మంచి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది చాలా బాగా వర్కౌట్ అయింది యానివర్సరీ. అండ్ మా పిన్ని హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది. సో చాలా వర్కౌట్ అయింది. హరిని కూడా మంచి అందరికంటే పెద్ద గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ హరినిది. ఎందుకంటే హరిని లవ్లీ గ్రీటింగ్ చేసి చిన్న సర్ప్రైజ్ కేక్ తెప్పించారు. థ్యాంక్ యూ అండి పాపా. ఇది మీకోసమే నేను చాక్లెట్ ఫ్లేవర్ తెప్పించాను. థ్యాంక్ యూ అన్ను. అంతేలే అంతేసా. హ్యాపీ యానివర్సరీ అన్ను. నేను నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు ఏదో జ్యూస్ లేదా కడుపుతో అట్లుంటే హ్యాపీ. అన్ని ఫీల్ అవుతుంది తమ్ముడు అని. తమ్ముడైనా చెల్లైనా ఎవరో ఒక నెక్స్ట్ ఇయర్ లోపు నాకు న్యూస్ అన్నా ఉండాలి. లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ తల్లి. ఆరోగ్యంతో మంచి సంతోషంగా హ్యాపీగా ఉంటే అదే మాకు చాలు. అంతే హ్యాపీగా ఆరోగ్యం హ్యాపీ ఉండాలి. మిగతా అన్ని తర్వాత. నువ్వేం తింటున్నావు? మాంచో సూప్ లో ఇంకా నేను మాంచో వేయలేదు. నేను చూడాలి. నువ్వేం తింటున్నావు అన్ను? అండ్ ఆల్సో నేను ఫిష్ ఫింగర్. ఇద్దరం ఆహా చీర్స్. ఎలా ఉందా? నైస్ కదా.
చీజ్ గార్లిక్ బ్రెడ్, పిచ్చి హరిని, వర్జిన్ మొయిటో. Yes, this was all about our anniversary DIML. Complete Packed busy అయిపోయింది. day, packed అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మేము యానివర్సరీ అండ్ హరిని బర్త్డే టుగెదర్ ఎటైనా వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం మా పాస్పోర్ట్ రెన్యువల్ వల్ల కుదరలేదు, తర్వాత ప్లాన్ చేయాలి. సో దిస్ వాస్ ఆల్ అబౌట్ టుడేస్ అవర్ DIML వ్లాగ్. ఐ హోప్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే Do like, share and subscribe to our channel. 3, 2, 1, go! Bell మర్చిపోవద్దు. Stay safe everyone. Lots of love. Bye bye. Bye bye.